ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఉపయోగించుకొని ఆల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్స్కి పోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మనం కానీ సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే ఈ పవర్ బర్డన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. దీనివల్ల సేవింగ్స్ వస్తాయి. ఇది కూడా మనం తీసుకోగలిగితే క్లీన్ ఎనర్జీతో చాలా వరకు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో సర్క్యులర్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. పోలీస్ వ్యవస్థ కూడా మిమ్మల్ని కోరుతున్నా, ఇందులో మీరు కూడా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడ పోలీసులు ఆఫీసుల్లో కానీ క్లీన్ అండ్ గ్రీన్ అనేది ఒక సాంప్రదాయంగా మనం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన రోడ్లు కానీ లాజిస్టిక్స్ కానీ హైవేలు, రైల్వే లైన్స్, పోర్ట్స్, హార్బర్స్, విమానాశ్రయాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గించడానికి ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన ప్రభుత్వ పాలసీలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం. డెవలప్మెంట్, వెల్ఫేర్, ఈ రెండు జరగాలంటే సుపరిపాలన. ఈ మూడు బ్యాలెన్స్ చేసుకొని నిన్నంతా కూడా మీరు చూస్తే ఫస్ట్ జిఎస్టీపీ డిస్కస్ చేశాం, ఇమ్మీడియట్గా వెల్ఫేర్ గురించి మాట్లాడాం. వెల్ఫేర్ సీమ్లెస్గా లాస్ట్ మైల్కి కంపల్సరీగా చేరే పరిస్థితి రావాలి. అది ఎప్పటికప్పుడు టెక్నాలజీ చాలా వరకు హ్యాండీగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా మీరు ఎక్కడికక్కడ కలెక్టర్స్ కానీ ఎస్పీస్ కానీ ఈవీలో కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఓసారి నేను స్ట్రాంగ్గా బిలీవ్ అయ్యేది, పబ్లిక్ పాలసీస్ వల్ల ఆ కంట్రీస్ భవిష్యత్తు మారుతుంది. ఒక్కొక్కసారి మీరు చూస్తే సింగపూర్, వాళ్లకు మనకు కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల వ్యత్యాసంతోనే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది. సింగపూర్ ట్రేడ్ యూనియన్ లీడర్ లీ క్వాన్ యూ, ఈ ఫాలోడ్ కాంపిటేటివ్ ఎకానమీ. ఇండియా, నెహ్రూ వాజ్ ఎ ఫ్యూడల్. అప్పటికే ల్యాండ్ లార్డు, ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతే ఏ గేట్ దగ్గర పోతే ఆ గేట్ కాడ కారు వస్తుంది. అంత అఫ్లూయెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఆయన ఫాలో అయింది సోషలిస్టిక్ ఎకానమీ. అక్కడి నుంచి ఇండియా 30-40 ఏళ్ళు, 47 నుంచి 91 వరకు మనం కంపీట్ చేయలేకపోయాం. ఎప్పుడైతే ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయో అప్పట్లో మనం ముందుకు పోగలిగాం. అదే సమయంలో ఇప్పుడుండే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత 11వ లార్జెస్ట్ ఎకానమీ, 4వ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం, 3వ లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. 2038కి అన్ని సర్వేల ప్రకారం 2nd లార్జెస్ట్ ఎకానమీకి వస్తాం. అలాంటి ఇన్హెరెంట్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అందుకే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, పబ్లిక్ పాలసీస్ ఒక ఎత్తు అయితే, ఆ పబ్లిక్ పాలసీస్లో పెట్టుబడులు రావాలంటే ఇందులో చాలా వరకు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంటే వస్తుంది. పీపీపీ మోడల్సే వస్తాయి, పబ్లిక్ ప్రైవేట్ మోడల్ పార్ట్నర్షిప్, ఏదర్ రోడ్, ఎయిర్పోర్ట్ ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్, ఇండస్ట్రీ వస్తాయి. అది వచ్చినప్పుడు